నా పేరు చిన్న సుగరప్ప అండి. మాది కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని మండలము పెద్దతుమ్మం గ్రామం. ఇది మాది వచ్చేసి అంజూర ముక్కలండి. ఇవి అంజూరు చెట్లు. ఇది దయానా కంపెనీ అంజూరు వేసినాం మేము. దేశీ సంవత్సరంన్నర అవుతుందండి. ఇది చెట్టు పెట్టిన తర్వాత 6 నెలలకే వస్తుందండి కాయ. 6 నెలల నుంచి దిగుబడి అంటే అప్పుడు 6 నెలల నుంచి మళ్ళీ 6 నెలల వరకు పంట వస్తూనే ఉంటదండి. ఇది మంచి దిగుబడిగానే వస్తుంది. మాది కొన్నింది ఇప్పుడు మాది 2 ఎకరాలు ఉందండి పొలము. మనము 2 ఎకరాలు వేసినప్పుడు మేము కూడా అలాగే బాధపడ్డాము, ఎవరు తీసుకుంటారో ఎవరు లేదని. మేము ఇస్తామండి గ్యారంటీ, భరోసా మేము ఇస్తాము. ఎక్కడ ఏం చింతలు ఎక్కడ మీరు టౌన్ లో ఉంటే అక్కడ అమ్ముకోవచ్చు. లేదు మీకు ఇబ్బందిగా ఉందంటే మేము అంటే ప్రస్తుతానికి 2 ఎకరాలు పెట్టామండి. నెక్స్ట్ 10 ఎకరాలు పెడతాం. అంటే ఇది మంచి సీజన్ ఉన్నప్పుడు 100 రూపాయలు పోతుందండి కిలో. కొద్దిగా అన్ సీజన్ తగ్గినప్పుడు 80, 70, 60 కన్నా తగ్గదండి. 60 రేటు హోల్సేల్ రేటు 60 రూపాయల కన్నా తగ్గదు. ఇది దయానా క్వాలిటీ అనమాట. బాగుంటుంది, తినడానికి చాలా స్వీట్ గా ఉంటుంది. ఇది మీరు 60 రూపాయల కన్నా తక్కువ వేద్దండి. 60 రూపాయల కన్నా తక్కువ పోతే నేనే తీసుకుంటా ఈ ఫ్రూట్ అంతా. ఎవరికి మీకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. దీనికి వాటర్ అనేది ఖచ్చితంగా ఉండాలా. తర్వాత డ్రిప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ ముక్కలకి తప్పితే పెద్ద ఖర్చు ఏం రాదు. కొద్ది పశువులు వేసుకుంటే చాలు. ఎకరాకి ఒక 2 డ్రిప్లు వేసుకున్నా చాలు. మీరు ఆర్గానిక్ వాడితే అంతా కలిసి ఒక 20,000 40,000 ఖర్చు అయిపోతుంది. చెట్టు గానీ డ్రిప్ ఇరిగేషన్ ఉంటే చాలా తక్కువ ఖర్చు వస్తుంది, ఆదాయం అనేది ఎక్కువ వస్తుంది. ఇది ఎకరానికి 10,000 ముక్కలు పడతాయండి. ఒక 10,000 పశువుల ఎరువు అంతా కలిసి ఒక 20-25,000 నుంచి అయిపోతాయి. డ్రిప్ ఇరిగేషన్ ఫస్టే ఉంటే. లేదంటే డ్రిప్ ఉంటే ఒక 20,000 ఎక్కువ ఎక్స్ట్రా ఖర్చు వస్తుంది. మామూలుగా 40,000లోనే ఒక ఎకరానికి ఖర్చు అంతా అయిపోతుంది. ఇది దాదాపుగా నీకు పెట్టిన పట్టు సంవత్సరమే నీ ఖర్చు అంతా పోయి ఒక ఎకరానికి 2 నుంచి 3 లక్షలు 4 లక్షలు మిగులుతుందండి. ఈ పత్తిలు గాని ఏదైనా వేసుకుంటే ఇది ఒక్కసారి చెట్టు నాటినాక నీకు దాదాపు 8 నుంచి 10 సంవత్సరాలు వస్తుంది. నీకు 3వ సంవత్సరంకి వచ్చే లోపల ఇది ఎంత తక్కువలో తక్కువ అనుకుంటే నీకు ఎకరానికి 6 లక్షల నుంచి 10 లక్షల ఆదాయం వస్తుందండి. ఇది అంటి ముక్కలండి. ఇది ఇప్పుడు మనకి ఎవరికైనా చెట్లు రైతులు కావాలన్నారు అనుకోండి, మేమే డైరెక్ట్ గా ఇస్తాం. ఇప్పుడు మేమే కట్టించినాము. ఇది అంటు ముక్కలండి. ఇప్పుడు మనం మీరు పండు అనుకూలు కాకపోతే మీకల్లా ఇంకా మీకు లాభం ఎగస్ట్రా తీసుకున్నారంటే ఇలా మీరు అంటు ముక్కలు కట్టి అంట్లైనా ఎవరికైనా రైతులు కావాలంటే మీరు ఇవ్వచ్చండి. అంటు ముక్కల నుంచి కూడా నీకు ఎకరానికి ఇంతనే ఆదాయం వస్తుంది. ఎంత తక్కువ అనుకుంటే ఎకరం అంటు కట్టిన ముక్కలు కూడా ఒక 2 లక్షల నుంచి 4 లక్షల దాకా వస్తుంది అన్న. ఇది అంటు ముక్క డైరెక్ట్ గా తీసుకుపోతే 20 రూపాయలు. కానీ ఇది కట్టడానికి ఒక ముక్కకి 4 రూపాయల నుంచి 5 రూపాయలు ఖర్చు వస్తుంది. లేదు మేము కవర్లకు 1/4 కిలో కవర్లో కేసీయాలన్నా వేసిస్తాం. అది ఒక ముక్క వచ్చేసి 40 రూపాయలు. ఇట్లా డైరెక్ట్ అంటు ముక్కలు తీసుకుపోతే 20 రూపాయలతో ఇస్తామండి. మనకి ఇంత పోయినా చాలండి. ఒకవేళ ఎక్కువైనా మనకి ఆదాయమే వస్తుంది. మనం ఇంతనే ఎక్స్పెక్ట్ పెట్టుకోవాలండి, ఎక్కువ ఆశొద్దు. ఇంత పోయినా మనకి రైతుకి గిట్టుబాటు అవుతుంది. ఓకే, సింపుల్ గా మీరు ఈ యొక్క దయానా అంజూరా గురించి చెప్పాలనుకుంటే రైతుకు స్టార్టింగ్ టు ఎండింగ్ సంవత్సరానికి గానీ ఆదాయం ఎలా ఉంటుంది? మొక్కేసిన ఎన్ని రోజులకి ఆదాయం? ముక్కేసిన 6 నెలలకి ఇది ఫ్రూట్ స్టార్ట్ అయిపోతుందండి. ముక్క 6 నెలలకి ఫ్రూట్ తెంపడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా 6 నెలలు డైలీ తెంపాల్సిందండి. ఆదాయం రోజు ఎకరా ఉంటే బాగా 80 కేజీల నుంచి 1 క్వింటం దాకా వస్తుందండి. డైలీ 1 క్వింటం. ఇది ఆదాయం ఒక ఎకరానికి వచ్చేసి మన ఫ్రూట్ లేదు ఇట్లా చెట్లు అన్ని అమ్ముకున్నాలంటే ఒక ఎకరాకి ఫస్ట్ సంవత్సరమే 4 నుంచి 6 లక్షలు కూడా తీసుకుంటాం. ప్రతి ఒక్కటి మేము చెప్తామండి, ఎలా చేయాలా ఏం చేయాలా. ముక్కలు పెట్టిన కాడి నుంచి మీకు ఫ్రూట్ కాయ వచ్చేదాకా మేము ప్రతి ఒక్కటి చెప్తాం. వాళ్ళకి ఇబ్బంది లేదు. ఒకవేళ మార్కెట్లో అమ్ముకున్న ఇబ్బంది పడితే కూడా మేము సజెషన్ చేస్తాం, లేకుంటే మేమేమైనా తీసుకుంటాం, ఇబ్బంది లేదు. మాది ఇది కర్నూలు డిస్టిక్ ఆదోని మండలము పెద్దతుమ్మం గ్రామం. ఇది నా పేరు కురువ చిన్న సుగరప్ప. మీరు ఎప్పుడైనా కానీ మా నంబర్ కనెక్ట్ చేస్తే మేము ప్రతి ఒక్కటి కానీ సజెషన్ చెప్తాము. మీకు ఏం డౌట్ అయినా మేము క్లియర్ చేస్తాము. నేను నెక్స్ట్ 20 ఎకరాలు కానీ పెడతామండి. ఇది డ్రై ఫుడ్ కూడా పెడతాం మేము. నెక్స్ట్ అంజూరా ఇది డ్రై ఫుడ్ కే ఫస్ట్ క్వాలిటీ అండి. ఇది నెక్స్ట్ మేము డ్రై ఫుడ్ కూడా చేస్తాం. వాళ్ళే డ్రై ఫుడ్ చేసుకుని అమ్ముకుంటారంటే అమ్ముకొని, లేదు వాళ్ళు మాకు సేల్ కాదనుకుంటే మేమైనా తీసుకుని సేల్ చేపిస్తామండి. వాళ్ళు ఫస్ట్ లో మీరు చెట్టు పెట్టినప్పుడు అయితే ఒక్కసారికి ఉల్లినార గానీ ఏదైనా కింద ఉండే పంట వేసుకోవాలండి. లేదు అవన్నీ ఎందుకు అనుకుంటే చెట్టు పెట్టే చాలు. లేదు 3 నెలల వరకు ఇది కొద్దిగా చెట్టు పెంచాలి కాబట్టి ఫస్ట్ లో చెట్టు పెట్టుకున్న తర్వాత ఏదైనా మధ్యలో ఒకసారి ఉల్లినార కూడా వేసుకోవచ్చు. కింద పంట లేదని కానీ కింద పంట వేసుకోవచ్చు. ఇది ఎండాకాలంలో నీళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందండి. అంటే రోజు ఇడిచినా ఫ్రూట్ బాగా వస్తుంది. లేదు రోజు మరిసి రోజు అయినా ఇడసాల్సింది. వానకాలం అయితే పెద్ద వాటర్ ఏం అవసరం లేదు. మనకి ఎండాకాలమే ఫ్రూట్ వచ్చేది కాబట్టి ఇది జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎండాకాలము ఒక రోజు ఎండ ఎక్కువ ఉంటే డైలీ కొద్దిగా 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ వదిలేవాలి. లేదంటే రోజు మరిసి రోజు అయినా వదులుకోవాలండి ఖచ్చితంగా. ఇది ఆర్గానిక్ నుంచి మన యాప ఆకుతో కానీ ఆర్గానిక్ లో ఎక్కడైనా మీ చుట్టుపక్కల ఉంటారండి, దాన్ని కొడితే చాలు. దీనికి అంగిట్లో మందులు అస్సలు వాడకండి. దీనికి చెట్టుకు గానీ మన పశువుల ఎరువు
జీవామృతం వదిలితే చాలు. లేదంటే ఎప్పుడైనా యాపాకు చెక్క, గానక చెక్క, కొట్టేది బుడ్ల విత్తనాల చెక్క ఒకటి ఉంటుంది, దాన్ని పెడితే చాలు స్టార్టింగ్ లో. ఇంకా తర్వాత జీవామృతము, పశువుల చాలు దీనికి. అసలు అంగిట్లో మందు ఏ మందు వాడకండి, ఇంకా గ్రోత్ బాగా వస్తుంది మీరు ఇలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతే. ఓకే, ఓవరాల్ గా మీరు మందులు కొడితే మరి గ్రోత్ ఎక్కువ వస్తుంది అంటారు, మీరు వాడద్దు అంటారు, మీరు ఏం చెప్తారు దాన్ని? ఆర్గానిక్ మందు వాడండి. ఎక్కడైనా మీ చుట్టుపక్కల ఆర్గానిక్ ఉంటే ఆర్గానిక్ మందులు వాడండి, అది సింపుల్ గా అయిపోతుంది. అసలు మీ అంగిట్లో మందు వాడితే పండు కూడా డిమాండ్ ఉండదు. మీరు ఆర్గానిక్ తో పండిస్తే ఫ్రూట్ కూడా యాలు ఎక్కువేషన్ ఉంటుంది. ఈ మామూలు మందులు కొట్టే ఫ్రూట్ కన్నా దీనికి 10-20 రూపాయలు ఎక్కువే ఉంటుంది. ఇబ్బంది లేకున్నట్లు మీరు సేల్ చేసుకోవచ్చు మార్కెట్.